ఓం సాయిరామ్. శ్రీ సముద్ర సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులు అందరూ కూడా ఎలా ఉన్నారండి? అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి ఈరోజు బాబా గారు ఒక గొప్పదైనటువంటి సందేశంతో మన ముందుకైతే వచ్చారండి. మరి అది ఏంటి అంటే, మరి ఈ రోజుల్లో మనం డబ్బు సంపాదిస్తున్నాము. డబ్బు సంపాదిస్తూ ఉంటే ఎంత డబ్బున్నా బిడ్డ, ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు సంపాదించుకుంటూ పోతే నీ యొక్క ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది. నువ్వు ఎంత సంపాదించినా సరే నువ్వు తినలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి నీకు ఎంత కావాలో అంతే సంపాదించుకో అని చెప్పేసి బాబా గారు అయితే చెప్తున్నారు. మరి ఇంకా ఏం చెప్తున్నారంటే, ప్రతి మనిషికి కూడా రేపటి గురించి ఆందోళన బాగా ఎక్కువైపోయింది బిడ్డ. దీంతో ఈరోజు ఈ క్షణాన్ని ఆనందించడానికి మర్చిపోతున్నారు. దేవుడిచ్చినటువంటి ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయాన్ని మర్చిపోయి మనిషి సృష్టించుకున్న డబ్బులోనే అదే లోకం అని చెప్పేసి అన్నట్టు వ్యవహరిస్తున్నారు. మరి ఒక మాటలో చెప్పాలంటే, రోగాలకు రమ్మని మనమే ఆహ్వానం పలుకుతున్నామని చెప్పేసి చెప్తున్నారు. మరి అవి వస్తే ఖర్చు పెట్టేందుకు కష్టపడిన డబ్బులు అయితే సంపాదిస్తున్నాడు. రోగం వచ్చాక కాదు, రోగం రాకుండా మనం శ్రద్ధ తీసుకోవాలి. మన అవసరాలు తీర్చుకోవడానికి కష్టపడాలి, ఆనందించడానికి కష్టపడాలి, మనం ఉండే జీవితం కోసం కష్టపడాలి. అంతేకాని మనం పోయిన తర్వాత లేని జీవితం గురించి కష్టపడాలో ఎందుకు కష్టపడటం, అలా ఉపయోగం లేనటువంటి వాడిని ఎందుకు కష్టపడాలి అని చెప్పేసి ఈ యొక్క బాబా గారు అయితే మనకి ఆ యొక్క అద్భుతమైనటువంటి ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశాన్ని అయితే ఈరోజు ఇస్తున్నారండి. మరి ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారు అనేది మనం పూర్తిగా ఒక కథ రూపంలో విందామండి. మరి ఈ కథ వినాలి అంటే ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే కానీ మనకు తెలుస్తుందండి. మరి కాబట్టి మీ అందరూ కూడా ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీ ముందుకైతే వస్తుందండి. అలాగే నన్ను ఇంతలా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఇక కథలోకి వెళ్దామండి. మరి బాబా గారు ఏం చెప్తున్నారో ఒకసారి విందామండి. బిడ్డ, నేను ఈరోజు ఒక కథ రూపంలో నీకు ఈ యొక్క ఇతిహాసం అనేది ఎలా ఉంటుంది అనేది నీకు వివరించబోతున్నాను తల్లి. ఇది జాగ్రత్తగా శ్రద్ధగా విను. అనగనగా మిథిలా నగరం అనే ఒక గ్రామం అయితే ఉంది. ఆ గ్రామంలో లక్ష్మీపతి అనే ఒక వ్యక్తి నివసిస్తూ ఉండేవారు. అలాగే అతనికి ఒక భార్య ఉండేది. భార్య కూడా పద్మావతి. అతను ఊరిలోనే చిన్న కూరగాయల దుకాణం అనేది నడుపుకుంటూ ఉండేవాడు. అలాగే అతని దుకాణం ఎదురుగానే ఒక మంచి ఇల్లు అయితే ఉండేది. ఆ ఇంటిని చూస్తూ ఇలా అనుకునేవాడు, నాకు ఎవ్వరూ లేరు, నాకు నేనే సంపాదించుకోవాలి, నేను ఇలాంటి ఇల్లు ఎప్పుడు కట్టుకుంటానో, ఈ పేద ఇంట్లో ఎన్నాళ్ళని ఉండాలి, నాకైతే ఇల్లు కట్టుకోవాలని నా కళ ఎప్పటికి నెరవేరిపోతుందో అంటూ ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉండేవాడు. అయితే ఎలాగైనా సరే మంచి ఇల్లు కట్టుకోవాలని ఎప్పుడు ఇదే ధ్యాసలో వాడు ఆ ఇల్లుని చూసుకుంటూ నిలబడిపోతూ ఉంటున్నమాట. అలాగే ఆ యొక్క కూరగాయల దుకాణం దగ్గరికి వచ్చినటువంటి ఆ యొక్క ప్రజలు కూడా, ఈ ఇల్లు ఎవరిది, ఎంత బాగుంది, ఇంత బాగా కట్టుకున్నారు, ఎవరి ఇల్లు ఇది అని చెప్పేసి ఎప్పుడు అడుగుతూ ఉండేవారు. ఇంకా దీంతో ఇంకా దృఢంగా నిశ్చయించుకున్నాడు. అందరూ అడుగుతున్నారు, అందరూ చాలా ఇదిగా మంచిగా చూస్తున్నారు కాబట్టి అలాంటి ఇల్లు నేను కంపల్సరీ కట్టుకోవాలి ప్రతిరోజు కూడా ఒక జపంలా చేసేవాడంట. మరి ఆ యొక్క ఇల్లు కట్టుకోవాలనే యొక్క సంకల్పం అనేది లక్ష్మీపతి మనసులో దృఢంగా ఏర్పడిందనమాట. ఇంకా ఆ రోజు నుంచి లక్ష్మీపతి రే అనక పగలనక వ్యాపారాలు, ఆ వ్యాపారాలు, ఈ వ్యాపారాలు అన్నీ కూడా చేస్తూ సంపాదించడం మొదలు పెడతాడు. ఒకరోజు తన దుకాణంలో కూర్చుని ఒకసారి అనుకుంటాడు, రావిచెట్టు జంక్షన్ దగ్గర పుల్లారావు మిఠాయి దుకాణం సాగుతుంది. వాడు కూడా ఊళ్ళో బాగా కోటీశ్వరుడు. మరి ఆ దుకాణం కూడా మొదలుపెట్టి తక్కువ ధరలకే మిఠాయిలు అమ్ముతాను అని అనుకుంటాడు. కొన్ని రోజులకి పుల్లారావు
మిఠాయి దుకాణం ఎదురుగా ఒక మిఠాయి దుకాణాన్ని అయితే పెడతాడటండి. మరి మిఠాయిలు తక్కువ ధరలకు అమ్మడం మొదలు పెడతాడు. పుల్లారావు కన్నా కొద్దిగా తక్కువ ధరలకే అమ్మడం వల్ల దాంతో వ్యాపారం అనేది దినదినాభివృద్ధి చెందుతూ మరలా మిఠాయిల దుకాణంలో కూర్చుని అలాగే మొత్తం మిఠాయిలన్నీ అమ్మేసేవాడు అనమాట. అలాగే ఆ యొక్క దినదిన అభివృద్ధికి ఆ యొక్క డిస్కౌంట్లకి అన్నీ కూడా ఎన్నో ఎన్నో పన్నాగాలు పన్నుతూ ఆ యొక్క స్వీట్స్ అన్నీ కూడా మొత్తం షాపుని ఖాళీ చేసేవాడు ఈవినింగ్ సాయంత్రం అయ్యేసరికి. మరి సంపాదనే సర్వస్వంగా పెట్టుకున్నటువంటి ఇతను ఆ యొక్క స్వీట్ షాప్లో కూర్చుని ఇంకా వేరే వ్యాపారం ఏమిటి అని చెప్పేసి ఆ యొక్క ఆలోచించి ఉన్నప్పుడు అతనికి ఒక ఆలోచన తట్టింది. మరి బట్టల వ్యాపారం ఎలా ఉంటుంది, అది పెట్టుకుందామని చెప్పేసి అనుకుంటాడు. ఇలా కూర్చుని అందరి మీద పన్నాగాలు వేస్తూ సంపాదనే సర్వస్వంగా కష్టపడుతూ ఉంటాడనమాట. మరి 40 ఏళ్లలోపే ఒక కోటీశ్వరుడైతే అయిపోతాడు. 1 కోటి తర్వాత మరో కోటికి 50 ఏళ్ళలోపే ఎన్నో కూడబెట్టాడు. అలా మొత్తం కూడబెట్టిన ధనాన్ని తీసుకుని ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు. వాడు ఎప్పుడైతే అనుకున్నాడో అలాంటి మంచి ఇల్లు కట్టుకుని దాంట్లోకి వెళ్ళి నివాసం భార్య పిల్లలతో నివాసాన్ని అయితే ఏర్పరచుకున్నాడు. ఆ యొక్క కళ అనేది ఏ విధంగా నిలబెట్టుకున్నాడు అనేది ఇప్పుడు మనం చూడవచ్చు. ఇంతవరకు బాగానే ఉంది. ఇక అత్యాశ ఏ విధంగా మనిషిని చంపేస్తుంది అనేది, ఏ విధంగా మనిషిని చేస్తుంది అనేది ఇంకా కథ ఇంకా ఉంది, చూద్దామండి. మరి అంత కూడబెట్టిన ధనం ఒకప్పుడు తను చూసినట్టు అందమైన భవనాలు లాంటివి 2-3 కట్టించాడంట మళ్ళీని. మరి ఒకరోజు లక్ష్మీపతి ఇలా అనుకుంటాడంట, ఇలా కాదు నగరం బొడ్డున కోటీశ్వరులు ఉంటుండే వాళ్ళ దగ్గర వాళ్ళకంటే గొప్పలా కనిపించేలా ఒక ఇంద్రబాణం లాంటిది నిర్మించాలి అని చెప్పేసి మళ్ళీ పథకం వేస్తాడు. ఈ లక్ష్మీపతి మరింత కష్టపడతాడు. ఎన్నో యుక్తులు పన్ని అనుకున్నది కూడా సాధిస్తాడు. లక్ష్మీపతి నగరంలో నడి బొడ్డున విశాలమైనటువంటి స్థలంలో అత్యాధునికమైన సౌకర్యాలు కలిగినటువంటి అద్భుతమైనటువంటి భవనాన్ని అయితే నిర్మిస్తాడు. దానితో గృహప్రవేశం చేయాలని నిశ్చయించుకుంటాడు. ఇప్పుడు ఘనంగా గృహప్రవేశం చేయాలి, నగరంలో అందరి ప్రముఖులను నా చుట్టాలందరినీ పిలిచి నా హోదా చాటుకోవాలి అనుకున్నట్లుగానే గృహప్రవేశం ఆహ్వానాన్ని చుట్టాలందరికీ కూడా, నగరంలోని ప్రముఖులందరికీ కూడా అందజేశాడు. మరి గృహప్రవేశం రోజు రానే వచ్చింది. అలా వచ్చినటువంటి ఆ గృహప్రవేశం రోజున అతిథులందరూ కూడా ఇంటికి వచ్చి చూసి ఆశ్చర్యపోయారు. అబ్బా లక్ష్మీపతి, చాలా కష్టపడ్డావు, ఇల్లు చాలా బాగా కట్టించావు, ఇప్పటికి వరకు కూడా మనం చాలా గొప్పదనుకున్న సుందరం అన్నది ఇంటి కంటే నీ యొక్క ఇల్లు చాలా బాగుంది అని అనుకుంటున్న వ్యక్తుల దగ్గరికి లక్ష్మీపతి వస్తాడు. అయితే మీరు ఇల్లు బాగా నచ్చిందా? టైల్స్ ఇటలీ నుండి తెప్పించాను, విద్యుత్ దీపాలను పారిస్ నుండి తెప్పించాను. మరి మంచాన్ని చూస్తే ధర్మాటేక్ అండి, మరిది ధర్మాటేక్ తెప్పించాను. అలాగే పూల మొక్కలన్నీ కూడా నీలగిరిని తెప్పించాను. ఇంటికి రంగులు ప్రసిద్ధి చెందినటువంటి కళాకారులతో వేయించాను అని వచ్చిన వాళ్ళందరికీ కూడా అదే విధంగా గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడనమాట. మరి వచ్చిన వాళ్ళందరూ కూడా లక్ష్మీపతిని శబాష్ శబాష్ అంటూ మెచ్చుకుని వెళ్ళిపోతారు. చీకటి పడుతుంది. వచ్చిన అతిథులందరూ కూడా వెళ్ళిపోయాక అనుకున్నది సాధించి ఇప్పుడు వెళ్ళి హాయిగా ఆ బర్మా టేకుతో చేయించినటువంటి మంచం మీద, టర్కీ నుంచి తెప్పించినటువంటి పరుపు మీద హాయిగా పడుకుంటాను అని చెప్పేసి అనుకుని లక్ష్మీపతి వెళ్ళి తన పడగదికి వెళ్ళి నడుము వాల్చాడనమాట ఆ మంచం మీద. అయితే ఆ బయట తన భార్య పిల్లలు వాళ్ళ స్నేహితులతో ఫోనులతో ఆనందంగా మాట్లాడుకుంటున్నారు. ఫోనుల్లో ఇంటి విశిష్టతలతో వచ్చినటువంటి అతిథులు పొగడ్తలు ఏ విధంగా పెట్టారు, అలాగే ఖర్చు పెట్టిన డబ్బు గురించి గొప్పగా స్నేహితులు చెప్పుకుంటున్నారు. అవును సురేఖ, నువ్వు రాలేదు కానీ వచ్చుంటే ఆశ్చర్యపోయేదానివే. నగరంలో ఉన్న ప్రముఖులు అందరూ వచ్చారు. వాళ్ళ ఇంటికన్నా మా ఇల్లు చాలా బాగుందని చెప్పేసి అందరూ కూడా మాటలతో అలాగే పొగడ్తలతో ముంచేశారు.
అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఇంతలో పడక గదిలో లక్ష్మీపతి ఎందుకో ఈరోజు కంటి నిండా నిద్రపోవాలని అనుకుంటాడనమాట. అయితే అలా నిద్రపోవాలని చెప్పేసి అనుకుని నెమ్మదిగా కళ్ళు మూస్తూ ఉండగా నేను వెళ్తున్నాను, నేను వెళ్తున్నాను, నేను వెళ్తున్నాను అంటూ ఎవరో గుసగుసలాడుతున్నట్టు అనిపించిందంట. అయితే ఇక నేను వెళ్తున్నాను అంటే మరీ పదే పదే మరి ఆ మాటలే అనిపిస్తున్నాయి. ఏంటి ఇలా అనిపిస్తుంది అని చెప్పేసి అని లక్ష్మీపతి కళ్ళు తెరిచి చూసేసరికి ఏమీ కనిపించదు, అంతా చీకటిగా ఉంటుందన్నమాట. నేను నీ ఆత్మను, నేను నీ నుండి శాశ్వతంగా వెళ్ళిపోతున్నా లక్ష్మీపతి. అదేంటి, నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను కదా? అవును, నేను నిన్ను విడిచి వెళ్ళిన క్షణం నువ్వు వెంటనే చనిపోతావు. వద్దు, వెళ్ళకు, నన్ను క్షమించు. నన్ను అంత అందంగా కట్టించాను కదా, ఎంత ఇంద్రభవంతి లాంటి భవనాన్ని కూడా కట్టించాను కదా, ఎంత డబ్బు సంపాదించి పెట్టాను. మరి నీకోసమే కదా, నిన్ను సుఖపెట్టడానికే కదా మరి ఇదంతా కూడా చేసింది. నీ తృప్తి కోసమే కదా మరి మరి నాలో ఉండు, మరి ఇవన్నీ నువ్వు అనుభవించు అని చెప్పేసి అంటాడనమాట లక్ష్మీపతి. అప్పుడు మరి ఎలా అనుభవించాలయ్యా, ఏ విధంగా అనిపించాలి చెప్పు? నీ శరీరంలో డయాబెటీస్ అనే జబ్బు అయితే ఉంది కాబట్టి తీపి పదార్థాలు తినవు. నీ శరీరంలో బీపీ ఉంది కాబట్టి కారం మీద మమకారం చంపుకోను. ఇక ఇవి కాకుండా గ్యాస్ అల్సర్ నీ శరీరంలో ఉండనే ఉన్నాయి. మరి ఇష్టమైనవి ఏం తినగలను చెప్పు? నీ ఆహారాన్ని అరిగించుకోలేవు తిన్నదాన్ని. కాబట్టి కళ్ళ నుండి కాళ్ళ వరకు ఒక రోగాల పుట్ట. మరి నీ యొక్క శరీరం అడుగు తీసి అడుగు వేయడానికి నువ్వు ఎంత ఆవేశపడతావో మనిద్దరికీ మాత్రమే తెలుసు. మరి నువ్వే చెప్పు, నీ శరీరంలో ఎలా ఉండను? మరి ఎక్కడైనా సరే శిథిలమైపోయినటువంటి ఇల్లు ఎవరైనా ఉంటారా? నువ్వు కట్టించుకున్న ఈ అందమైన భవంతిలో నాకేంటి సంబంధం? నేను ఉండేది నీ శరీరంలో, అదే నా అసలైన ఇల్లు. మరి నా ఇంటికి ఉన్నటువంటి 9 ద్వారాలకు సమస్యలే. నాకు రక్షణ లేదు, సుఖం లేదు. అన్నింటికన్నా ముఖ్యం ముందుగా వచ్చినటువంటి పెద్ద జబ్బు ఏంటి అంటే డబ్బు డబ్బు డబ్బు. అది నీకు వచ్చినప్పటి నుంచి నువ్వు నిద్ర కూడా పోవట్లేదు. నీ నుండి ఈ శరీరాన్ని విశ్రాంతి తీసుకొని ఇచ్చావా? ప్రతి క్షణం ఇంకొకరితో పోటీ పడుతూనే నాలో అసూయలు నింపావు. ఇంకొకరితో అణదొక్కాలని నాతో కుట్రలు చేయించావు. ఎన్నిసార్లు నన్ను రాగద్వేషాలు రగిలేలా ఈర్ష్యలతో వెళ్ళిపోయేలా చేశావో గుర్తు తెచ్చుకో. మరి రోగాలు చుట్టుముడుతున్నా ఏనాడైనా సరే పట్టించుకున్నావా? ఇక నేను నీ శరీరంలో ఉండలేను, నేను వెళ్తున్నా అన్నది ఆ యొక్క ఆత్మ. అది విన్నటువంటి లక్ష్మీపతి నిర్ఘాంతపోయి తన కళ్ళ ముందు తన జీవితంలో చేసినటువంటి తప్పులన్నీ కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నాడు అనమాట. తనకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. చివరి క్షణంలో బాధపడి లాభం లేదు, ఇక నేను ఉంటాను, సెలవు మరి అని చెప్పి లక్ష్మీపతి దేహాన్ని చివరిసారిగా ఒక్కసారి చూసుకుని లక్ష్మీపతి ఆత్మ లక్ష్మీపతిని విడిచి వెళ్ళిపోయింది. మరి ఈ కథ ద్వారా బాబాగారు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనందరికీ ఇస్తున్నారండి. మనం ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా ఉన్న జీవితాన్ని, చిన్న జీవితాన్ని ఏ విధంగా సంతోషంగా ఉంచుకోవాలి, అలాగే మనం ఎటువంటి ఆర్భాటాలకు పోకుండా మన జీవితాన్ని ఆనందంగా గడపాలి, ఉన్నంతలోనే సంతృప్తి పడాలి అనే దాన్ని గురించి బాబాగారు అయితే ఈరోజు అత్యద్భుతంగా అయితే వివరించారండి. మరి మనం రియల్గా చూస్తే మన జీవితంలో కూడా మనం డబ్బు కోసం పోరాడుతూనే ఉన్నాం. మనం తిని ఆ యొక్క అవకాశం వచ్చేసరికి మన ఒంటి నిండా రోగాలతో మనం తినలేని పరిస్థితి. కాబట్టి మనం సంపాదించినటువంటి డబ్బు మనం తినలేని పరిస్థితి అయితే చాలా ఇదిగా ఉందని చెప్పేసి బాబాగారు అయితే ఒక ఉదాహరణ ద్వారా చెప్తున్నారండి. మరి ఎంతటి సమాజంలో ఇంతలా పెరిగిపోతున్నటువంటి డబ్బు మీద వ్యామోహం తగ్గించుకోవాలని చెప్పేసి బాబాగారు హెచ్చరిస్తున్నారు. అలాగే నీ యొక్క బంధుత్వాల మీద ఆ యొక్క మమకారాన్ని పంచుకోవాలి. డబ్బు అనేది శాశ్వతం కాదు, బంధాలు అనేవి శాశ్వతం. ఈ యొక్క బంధాలు నువ్వు ఎప్పుడైనా సరే
వదులుకున్నావు అంటే అవి మళ్ళీ తిరిగి రావు. అదే నీకు డబ్బు పోతే డబ్బు అనేది ఎలాగైనా సంపాదించుకోవచ్చు. ఒక్కసారి బంధం విడిచావా మరి నీకు ఆ బంధం చేరాలి అంటే అతి కష్టం అని చెప్పేసి బాబా అయితే చెప్తున్నారు. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూసుకోవాలని చెప్పేసి ఇంకో విషయం కూడా చెప్తున్నారు. ఆరోగ్యం ఉంటేనే కదా మనం ఏదైనా సరే సాధించగలం. అలాంటిది ఆరోగ్యాన్ని పెడచెవిన పెడితే మరి మనం ఏ విధంగా నువ్వు ఎప్పుడూ కూడా ఎదుటివారి యొక్క అలాగే నీ కుటుంబం వారి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ నీ గురించి నువ్వు ఎప్పుడూ కూడా ఆలోచించట్లేదు బిడ్డ. ఇలా అయితే ఎలా తల్లి? నీ యొక్క ఆరోగ్యం బాగుంటేనే కదా మరికొన్ని డబ్బులైతే నువ్వు సంపాదించగలుగుతావు అని చెప్పేసి నీ కథ ద్వారా ప్రతి ఒక్క భక్తునికి ఆ యొక్క బాబాగారు సూచన అయితే ఇస్తున్నారండి. మరి బాబాగారు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఈ సూచనలు ఇవన్నీ కూడా బాబాగారు చెప్పినట్టు మన జీవితంలో అన్వయించుకొని మనం ఉన్నత శిఖరాలు అధిరోధించాలని ప్రతి ఒక్కరికి కూడా ఆనంద ఐశ్వర్యాలు, అలాగే ప్రతి ఒక్కరు కూడా కోరిన కోరికలన్నీ కూడా ఆ బాబాగారు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి ఈరోజు ఎంతటి అద్భుతమైనటువంటి సందేశం మనకు బాబాగారు అందించినందుకు బాబాగారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకోవాలండి. మరి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను. అలాగే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే ఈ యొక్క సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా యొక్క ఇవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి, నేను పెట్టే పోస్టులు అన్నీ కూడా. అలాగే ఈరోజు అద్భుతమైనటువంటి సాయి సందేశాన్ని మీరు అందరూ కూడా విన్నారు కదా. మరి ఇంత అద్భుతమైనటువంటి సందేశం బాబాగారు చెప్పినందుకు బాబాగారు ధన్యవాదాలండి. అలాగే రేపటి రోజున ఒక గొప్ప సందేశంతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.